ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 22వ అధ్యాయము. పాము విషము నుంచి తప్పించుట. బాలాసాహెబు మిరీకర్, బాబూసాహెబు బుట్టి, అమీరు శక్కర్, హేమాడ్ పంతు. సర్పములను చంపుట గూర్చి బాబా అభిప్రాయము. ప్రస్తావన. బాబాను ధ్యానించుటెట్లు భగవంతుని నైజము గాని స్వరూపము గాని అగాధములు. వేదములు గాని 1000 నాలుకలు గల ఆదిశేషుడు గాని వానిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును జూచి కనుగొని తీరవలను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియును. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలను గాని ఇంకొక మార్గము లేదని వారలకు తెలియను. హేమాడ్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభించగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవ నాడది సరిగా కనిపించదు. అప్పుడు 2 చెట్టు కొమ్మల మధ్య గుండా చూడుమనెదరు. ఆతురతతో ఏకధ్యానముతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారం ఒక గీత వలె కనిపించును. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రముననుసరించి బాబా తేజమును చూచెదముగాక. బాబా కూర్చున్న విధానమును చూడుడు, అది ఎంత సుందరముగానున్నది. వారు కాళ్లను ఒకదానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు. కుడికాలు ఎడమ మోకాలుపై వేసి ఉన్నారు. ఎడమ చేతి వ్రేళ్లు కుడిపాదముపై వేసి ఉన్నారు. కుడికాలి బొటన వ్రేలుపై చూపుడు వ్రేలున్నూ మధ్య వ్రేలున్నూ ఉన్నవి. ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము చెప్ప నిశ్చయించుకున్నట్లున్నది. నా ప్రకాశము చూడవలనంటే అహంకారమును విడిచి మిక్కిలి అణుకువతో చూపుడు వ్రేలుకు మధ్య వేలుకోనున్న బొటనవేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. ఒక క్షణము బాబా జీవితమును గమనించెదము. బాబా నివాసము వలన షిరిడీ యొక్క యాత్రాస్థలమాయను. అన్ని మూలల నుండి ప్రజలు అచట గుమిగూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండిరివారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగలవారెవరు? వీనిలో ఏదైనా ఒక దానిని గాని అన్నియును గాని అనుభవించిన వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించువారు, అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్య ఘనులుగా నుండువారు. ఆనందమునకు అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేడివారు. ఒక్కొక్కప్పుడు వారు నీతి బోధించు కథలను చెప్పిడివారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగిడివారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడువారు, ఒక్కొక్కప్పుడు కోపోద్దీపితుడాయని తోచువారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోనికి దించెడివారు. అనేకసార్లు ఉన్నదున్నట్లు మాట్లాడేడివారు. ఈ ప్రకారముగా వారు అనేక సలహాలు అవసరము ప్రకారము అనేక మందికి ఇచ్చుచుండెడివారు. వారి జీవితం అగోచరమైనది, మన మేధాశక్తికి భాషకు అందుబాటులో నుండిది కాదు. వారి ముఖమును జూచుట యందు ఆసక్తి గాని, వారితో సంభాషించుట యందు గాని, వారి లీలలు వినుట యందు గాని తనివి తీరడిది కాదు. అయినప్పటికీ సంతోషముతో ఉప్పొంగుచుండేవారము. వర్ష బిందువులను లెక్కించగలము, తోలు సంచిలో గాలిని మూయగలము. కానీ బాబా లీలలను లెక్కింపలేము. వానిలో ఒక దాని గురించి చెప్పెదము. భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వాని నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచటా చెప్పుదుము. బాలాసాహెబు మిరీకర్. సర్దార్ కాకాసాహెబు మిరీకర్ కొడుకగు బాలాసాహెబు మిరీకర్ కోపర్గాంకు మామలతిదారుగా ఉండెను. చితిలి గ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గమధ్యమున బాబాను జూచుటకు షిరిడీ వచ్చెను. మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను.
అతని యోగక్షేమముల గూర్చి మాట్లాడునప్పుడు బాబా జాగ్రత్తగా నుండవలను అని హెచ్చరిక చేయుచునిట్లడిగాను. నీకు మన ద్వారకామాయి తెలియనా? బాలాసాహెబునకు బోధపడకపోవుటచే అతడు ఊరకుండెను. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె తొడపై కూర్చున్నదరో ఆమె వారిని కష్టముల నుండి ఆతురతల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయాద్ర హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని కష్టముల నుండి తప్పించును. ఒక్కసారి మనుజులు ఆమె తొడపై కూర్చునినచో వారి కష్టములన్నయూ పోవును. ఎవరామె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందము కలుగును అనెను. పిమ్మట బాలాసాహెబుకు ఊదీ ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చెయ్యి వేసెను. బాలాసాహెబు పోవుచుండగా బాబా ఇట్లనెను, నీకు పొడుగాటి బాబా తెలియనా? అనగా సర్పము ఎడమచేతిని మూసి దానిని కుడిచేతి వద్దకు తెచ్చి పాము పడగవలె వంచి, అది మిక్కిలి భయంకరమైనది. కానీ ద్వారకామాయి బిడ్డలనేమి చేయగలదు? ద్వారకామాయి కాపాడుచుండగా ఆ సర్పమేమి చేయగలదు అనెను. అక్కడున్న వారందరూ దేని భావమును తెలుసుకొనుటకు, దానికి మిరీకరకు గల సంబంధమును తెలుసుకొనుటకు కుతూహలపడుచుండరి. కానీ బాబా ఈ విషయమే అడుగుటకు ధైర్యము లేకుండెను. బాలాసాహెబు బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామాతో వెళ్ళెను. బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబుతో చీతళి వెళ్ళి ఆనందించుమనెను. బాబా ఆజ్ఞానుసారము శ్యామ కూడా తన వెంట వచ్చదనని బాలాసాహెబుతో చెప్పాను. అసౌకర్యముగా నుండునని కాన రావద్దని బాలాసాహెబు శ్యామతో చెప్పాను. శ్యామ బాబాకి ఈ సంగతి తెలిపెను. బాబా ఇట్లనను, సరే వెళ్ళవద్దు, వాని మంచి మనము కోరితిమి. ఏది నుదుట వ్రాసియున్నదో అది కాక తప్పదు. ఈ లోపల బాబాసాహెబు తిరిగి ఆలోచించి శ్యామను వెంట రమ్మనెను. శ్యామ బాబా వద్దకేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబుతో టాంగాలో బయలుదేరెను. వారు రాత్రి 9 గంటలకు చితళీ చేరిరి. ఆంజనేయ ఆలయంలో బస చేసిరి. కచేరీలో పనిచేయి వారెవరూ రాలేదు. కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండిరి. చాపపైని కూర్చొని బాలాసాహెబు వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రముపై ఒక సర్పముండెను. దానినెవ్వరునూ చూడలేదు. అది బుసకొట్టుచూ కదులుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడొక లాంతరు దిచ్చి సర్పమును జూచి పాము పాము అని అరిచెను. బాలాసాహెబు భయపడెను. వణుకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబు నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబును హాని నుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబుకు గల ప్రేమ దృఢమయ్యెను. బాపు సాహెబు భుట్టి. నానాసాహెబు డేంగ్లయ్యను గొప్ప జ్యోతిష్కుడు. బాబూసాహెబు బుట్టి షిరిడీలో నుండినప్పుడు ఒకనాడిట్లనెను, ఈ దినము అశుభము, నీ ప్రాణమునకు హాని కలదు. ఇది బాపూసాహెబును చలింపజేసెను. ఆయన యథాప్రకారము మసీదుకు రాగా బాబా బాపూసాహెబుతో ఇట్లనియే, ఈ నానా ఏమనుచున్నాడు? నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు. సరే, నీవు భయపడనక్కరలేదు. వానికి ధైర్యముతోనిట్లు చెప్పము. మృత్యువు ఎట్లు చంపునో చూచెదముగాక. ఆనాటి సాయంకాలము బాపూసాహెబు బుట్టి మరుగుదొడ్డికి పోయెను. అక్కడొక పామును చూచెను. అతని నౌకరు దానిని చూచెను. ఒక రాయెత్తి కొట్టబోయెను. బాబూసాహెబు పెద్ద కర్రను తీసుకొని రమ్మనెను. నౌకరు కర్రను తీసుకొని వచ్చినంతలో పాము కదలిపోయి అదృశ్యమయ్యెను. ధైర్యముతో నుండుమని ఆడిన బాబా పలుకులను బాపూసాహెబు జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించెను. అమీర్ శక్కర్. కోపర్గాం తాలూకాలో కొరేలా గ్రామ నివాసి అమీర్ శక్కర్. అతడు కసాయి జాతికి చెందినవాడు. బాంద్రాలో కమిషన్ వ్యాపారి. పలుకుబడి కలవాడు. అతడు కీళ్లవాతము జబ్బుతో బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పింపుమని బాబాను వేడెను. చావడిలో కూర్చొనుమని బాబా ఆజ్ఞాపించెను. అటువంటి రోగికి ఈ స్థలము సరైనది కాదు. అది ఎల్లప్పుడూ చెమ్మగా నుండును. గ్రామములో ఇంకేదైనా స్థలము బాగుండెడిది. బాబా పలుకులే తగిన ఔషధము, నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చుటకు
బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలో కూర్చునమని ఆజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యెను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోవుచుండెను. అదీనుగాక దినము విడిచి దినము ఉత్సవముతో బోయి బాబా అచట నిద్రించుచుండెను. అందుచే అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు అమీరు శక్కర్ అక్కడ నుండెను. తరువాత ఆ స్థలముపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపర్గాం పారిపోయెను. అచ్చట ఒక ధర్మశాలలో దిగెను. అచ్చట ఒక పకీరు చచ్చుటకు సిద్ధముగా నుండెను. నీళ్లు కావలను అనగా అమీరు పోయి తెచ్చి ఇచ్చెను. ఆ నీళ్లను తాగి పకీరు చనిపోయెను. అమీరు చిక్కులో పడెను. అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారమును తెచ్చిన వాడొకటచే వీనికి ఆ విషయమేమైనా తెలిసియుండునని పట్టుకొనెదరు. ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు. బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించెను. పశ్చాత్తాపపడెను. షిరిడీ పోవ నిశ్చయించుకొని ఆ రాత్రియే అచట నుండి షిరిడీకి పోయెను. మార్గమధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి ఆతురత నుండి తప్పించుకొనెను. బాబా ఆజ్ఞానుసారము చావడిలోనేయుండి రోగముక్తుడయ్యెను. ఒకనాడు మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది అని అరిచెను. లాంతరు తీసుకొని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచెను గాని ఏమీయూ కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచూ నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీరు శక్కర్ బాబా లీలను చూచి అచ్చటకు పాము వచ్చెనని బాబా అనుమానించియుండునని అనుకొనెను. బాబా సాంగత్యము వలన బాబా ఆడు మాటలు చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండెను. అమీరు తన దిండుకు సమీపమున ఏదో కదలుచుండుట గమనించెను. అంతలో అచ్చటొక పాము కనపడెను. అది తలను క్రిందకి మీదకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను. హేమడ్ పంతు, తేలు, పాము. తేలు బాబా చెప్పుటచే కాకాసాహెబు దీక్షితు శ్రీ ఏకనాథ మహారాజు గారి 2 గ్రంథములు భాగవతమును భావార్థ రామాయణమును నిత్యము పారాయణ చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమడ్ పంతు కూడా శ్రోత అయ్యెను. రామాయణములో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువునప్పుడు వినువారందరూ మైమరిచియుండిరి. అందులో హేమడ్ పంతొకడు. ఒక పెద్ద తేలు హేమడ్ పంతు భుజముపై పడి వాని ఉత్తరీయముపై కూర్చుండెను. మొదట దానిని ఎవ్వరూ కనిపెట్టకుండరి. ఎవరు పురాణముల వినదరో వారిని భగవంతుడు రక్షించునుగావున హేమడ్ పంతు తన కుడి భుజముపైనున్న తేలును చూచెను. అది చచ్చిన దాని వలె నిశ్శబ్దముగా కదలకుండెను. అది కూడా పురాణము వినుచున్నట్లు గనిపించెను. భగవంతుని కటాక్షముచే ఇతరులకు భంగము కలుగుచేయకుండా తన ఉత్తరీయము 2 చివరలను పట్టుకొని దానిలో తేలుండునట్లు చేసి బయటకు వచ్చి తోటలో పారవైచెను. పాము. ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబు మేడ మీద కొందరు కూర్చొని ఉండిది. ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చునెను. దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురుకు తడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చునెను. దాని తల మాత్రము క్రిందకు మీదకు ఆడించుచుండెను. అనేక మంది బడితెలు కర్రలు తీసుకొని వేగముగా పోయిరి. అది ఎటుకాని స్థలములో ఉండుటచే దానిని చంపలేకుండిరి. మనుష్యుల శబ్దము విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబా దూరెను. అందరూ ఆపద నుండి తప్పించుకొనిరి. బాబా అభిప్రాయము. ముక్తారాం అను ఒక భక్తుడు పాము తప్పించుకొని పోవుటచే మంచియే జరిగినది అనెను. హేమడ్ పంతు అందులో ఒప్పుకొనలేదు. అది సరి అయిన ఆలోచన కాదు అనెను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికీ గొప్ప వాక్కలహము జరిగెను. ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరము లేదు అనెను. హేమడ్ పంతు వాణిని తప్పక చంపవలెను అనెను. రాత్రి సమీపించెను. కలహము సమాప్తి గాకుండెను. ఆ మరుసటి దినమున ఆ ప్రశ్నను బాబానడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చెను.
భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములు గాని తేళ్లు గాని కానిడు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా భగవదాజ్ఞను శిరసావహించును. వారి ఆజ్ఞ అయిన గాని ఎవరు ఇతరులకు హాని చెయ్యలేరు. ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది. ఎవ్వరునూ స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలను. అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో ఉండవలను. దేవుడందరినీ రక్షించువాడు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 22వ అధ్యాయము సంపూర్ణము. 3వ రోజు పారాయణము సమాప్తము.